ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 27,93,334 ఎమ్యూనరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పెండింగ్ లో ఉంది. ఇప్పటివరకు 27,86,205 మందికి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ పూర్తి కాగా మరో 7,129 మందికి ఇంకా అందజేయాల్సి ఉంది. ఆయా చిరునామాల్లో అందుబాటులో లేకపోవడం, ఫోన్ నెంబర్లు పనిచేయకపోవడం, అలానే వారు స్పందించకపోవడం వంటి కారణాలతో పత్రాల పంపిణీ పూర్తి కాలేదని అధికారులు అయితే చెప్తున్నారు. రాష్ట్రంలోని 4,16,27,694 మంది ఓటర్లలో 4,16,20,565 మందికి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే 93.29% మంది ఓటర్ల వివరాలు నింపిన పత్రాలను బిఎల్ఓలకు తిరిగి అందజేయగా వాటి డిజిటలైజేషన్ కూడా పూర్తయింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, నెల్లూరు, నంద్యాల జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో డిజిటలైజేషన్ 90% దాటింది. ఆ 4 జిల్లాల్లోనూ 89% వరకు ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను మరో 2 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలను జూలై 14లోగా తప్పనిసరిగా బిఎల్ఓలకు సమర్పించాలని ఎన్నికల సంఘం సూచించింది. గడువులోగా పత్రాలు సమర్పించని ఓటర్ల పేర్లు జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాల్లో ఉండకపోవచ్చని, తద్వారా ఓటు హక్కుపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. What?